జై గోమాత. అందరికీ నమస్కారం. నా పేరు కరణం రామకృష్ణ. నేను ఒక గవిసిద్ధ డాక్టర్ని, నాడీ వైద్యుని. ముందుగా ప్రాచీన గో విజ్ఞానం అనే ఛానల్ని వీక్షిస్తున్న నా భారతీయ సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం గోవు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉద్భవించింది అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో భగవంతుడు మన కోసం సృష్టించిన మరొక మహోన్నత జీవి గోవు. అటువంటి గోవు మన వేదాలు, పురాణాలు ఆధారంగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉద్భవించింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మథనం జరిగే సమయంలో అనేక వస్తువులు ఉద్భవించడం జరిగింది. అటువంటి సముద్ర మథనం సమయంలో 5 కామధేనువులు కూడా ఉద్భవించాయి. ఆ సమయంలో ఉద్భవించిన 5 కామధేనువుల పేర్లు నంద, సుభద్ర, సుశీల, సురభి, బహుళ. ఈ 5 కామధేనువులు సముద్ర మథనం సమయంలో ఉద్భవించాయి. ఆ 5 కామధేనువులను 5 ఉత్తమ మహర్షులకు ఇవ్వడం జరిగింది. ఆ 5 మహర్షుల పేర్లు జమదగ్ని మహర్షి, వశిష్ఠ మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, అసిత మహర్షి. ఈ 5 మహర్షులకు యజ్ఞ యాగాదుల కోసం ఈ యొక్క 5 కామధేనువులు ఇవ్వడం జరిగింది. ఆ కామధేనువుల సంతానమే ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఏవైతే మన గోవులు ఉన్నాయో ఈ గోవులన్నీ కూడా ఆ యొక్క కామధేనువుల యొక్క సంతానమే. 1945వ సంవత్సరంలో, అంటే మన స్వతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు మన భారతదేశంలో 34 కోట్ల మంది జనాభా ఉంటే 32 కోట్లు గోవులు అనేది ఉండడం జరిగింది. మన ప్రాచీన జీవన విధానం గోవుతో పాటే ముందుకు సాగింది. అయితే ఈ గోవు యొక్క విశేషత ఏమిటి అనే విషయానికి వస్తే, ఈ ఈశ్వరీయ శక్తి అనేది ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది. ఆ ఈశ్వరీయ శక్తిని గ్రహించగలిగే ఉపాధులు కొన్ని ఉన్నాయి. ఆ ఉపాధులలో గోమాత ఒకటి. ఈ గోవు కూడా ఈ ఈశ్వరీయ ఉపాధులలో ఒకటి. అంటే ఈశ్వరుని నుండి ఏదైతే శక్తి లభిస్తుందో ఆ శక్తిని ఈ గోమాత గ్రహించగలదు. గోవులో మోపురంలోని సూర్యకేత నాడి అనే ఒక నాడి ఉంటుంది. గోవు ఈ సూర్యకేత నాడి ద్వారా ఈ విశ్వంలో ఉన్న ఈశ్వరీయ శక్తిని గ్రహించగలదు. అలానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇలా అన్నిటి నుండి కూడా గోవు తన యొక్క సూర్యకేత నాడి ద్వారా, ఈ మోపురంలో ఉన్న సూర్యకేత నాడి ద్వారా శక్తులను గ్రహించి తన యొక్క గవ్యాలలో నిక్షిప్తం చేస్తుంది. కనుకనే మన పూర్వీకులందరూ కూడా గోవు యొక్క గవ్యాలను విరివిగా వాడేవారు. ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా గోవులు అనేవి ఉండేవి. మీకు చెప్పినట్టు 1945 సంవత్సరంలో 34 కోట్ల మంది జనాభా ఉంటే 32 కోట్ల గోవులు ఉన్నాయి. అంటే మీకు ఇంచుమించు ఒక మనిషికి ఒక గోవు అనేటట్టు ఉండేవి. ఎందుకని మన వాళ్ళు గోవులు పోషించేవారు అంటే, ఆ గో గవ్యాలలో అంత శక్తి ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ గవ్యాలు వాడేవారు. కాబట్టి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండగలిగారు. మనం కూడా ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం. బ్రిటిషన్స్ మన ఇండియా వచ్చే నాటికి మన భారతదేశంలోని ఒక బిచ్చగాడు కానీ, ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కానీ ఎవరూ లేరు. అంటే భారతదేశం అంతా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంది. అలాగే ఎక్కడా కూడా బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీద కనిపించే వాళ్ళు కాదు. అంటే మన భారతదేశం అంత సంపన్నంగా ఉండేది, అంత ఆరోగ్యవంతంగా ఉండేది. ఈ బ్రిటిషన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే గోవుల్ని మనకు దూరం చేయడం మొదలు పెట్టారో అక్కడి నుంచి మనం అనారోగ్యాల పాలు కావడం జరుగుతూ ఉంది. అయితే ఈ గోవు ఈశ్వరీయ శక్తులను ఈ గోవు ఎలా గ్రహించగలుగుతుంది అనేది ఒక విషయం. అయితే మీకు దీనికి చిన్న ఉదాహరణ ఒకటి చెబుతున్నాను. మనకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఎలక్ట్రిక్ వైర్లో ఉన్న కాపర్ వైర్ నుంచి పాస్ అవుతుంది. అంటే మన ఎలక్ట్రిక్ వైర్లో ఉన్న కాపర్ వైర్ ఏదైతే ఉందో అది విద్యుత్ వాహకం. అంటే విద్యుత్తుని తన నుంచి ప్రసరించే శక్తి దానికి ఉంది. అది కాకుండా మనం అక్కడ ఏదైనా ప్లాస్టిక్ వైర్ పెట్టామనుకోండి, అది విద్యుత్ వాహకం కాదు. అంటే మన ఎలక్ట్రిసిటీ అనేది విద్యుత్ వాహకం ద్వారానే ప్రసరించగలుగుతుంది. అలానే గోవులో ఉన్న సూర్యకేత నాడి ఈ విశ్వంలో ఉన్న ఈశ్వరీయ శక్తులను అన్నింటిని కూడా గ్రహించి తన గవ్యాల్లో ఉంచుతుంది. కనుకనే గోమాత గవ్యాలకు అంత విశేషత.
జరుగుతుంది. మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి. మన హిందూ ధర్మంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా గోవుని ఆ ఇంట్లో నడిపిస్తారు. కారణం, గోవు ఎక్కడైతే నడుస్తుందో ఆ ప్రదేశం అంతా కూడా స్వచ్ఛంగా పవిత్రంగా తయారవుతుంది. ఇప్పుడు మనకి అనేక రకాల మొక్కలు ఉన్నాయి, కానీ మనం తులసికే మనం ఎందుకు నమస్కరిస్తాం? తులసినే మన అందరింట్లో ఎందుకు పెట్టుకుంటాం అంటే దానికి కారణం, ఆ తులసిలో ఈశ్వరీయ విభూతులు ఉన్నాయి. అంటే భగవత్ విభూతులు అనేవి తులసిలో ఉన్నాయి. విభూతులు అంటే అర్థం ఈశ్వరీయ శక్తులను గ్రహించగలిగే ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిని విభూతులు అని అంటారు. ఆ భగవత్ విభూతి అనేది ఆ తులసిలో ఉండడం వల్ల మనము తులసిని ప్రతిరోజు కూడా పూజిస్తాం. అలానే తులసి చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటాం. ఆయుర్వేద మూలికలలో అన్నింటిలో కూడా ఒక అద్భుతమైన మూలిక ఏదైనా ఉంది అంటే అది తులసి. వృక్షాలు ఉన్నాయి, వాటిలో మనం రావి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు, మేడి చెట్టు, వీటిని మనం దైవీ వృక్షాలు అంటాం. ఎందుకు వాటిని మనం దైవీ వృక్షాలు అంటాం? ఆ వృక్షాల్లో కూడా భగవత్ విభూతులు ఉన్నాయి. అంటే ఈశ్వరీయ శక్తులను గ్రహించగలిగే ఉపాధులు కనుక అవి కూడా, ఆ చెట్లు కూడా, వాటిని కూడా మనం పూజించడం అనేది జరుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో మనం చేసే ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉంది. కానీ మనం అవేవి గ్రహించకుండా మనం చేసేది ప్రతిదీ కూడా అదొక మూఢమైనది అనేదిగా భావిస్తున్నాం, కానీ అది సరైనది కాదు. తులసిలో ఉన్న ఆయుర్వేద గుణాలు గురించి చెప్పాలి అంటే ఆయుర్వేద వైద్యులు చెబుతారు. అలానే తులసిలో ఉన్న అదృశ్య శక్తుల గురించి చెప్పాలి అంటే మాత్రం ఋషులే చెప్పగలరు. తులసిలో అద్భుతమైన శక్తి అనేది ఉంది. ఇంకా గోవుని మనం దేవుడు పరమాత్మ అని పూజించడం లేదు. గోవులో భగవంతుని యొక్క విభూతులు ఉన్నాయి కనుక మనం గోవుని ఆరాధించడం వల్ల మనకి ఉన్న కొన్ని పాపాలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. అలాగే దైవానుగ్రహం అనేది మనకి దక్కుతుంది. అలానే కొన్ని సూక్ష్మ దోషాలు, భౌతిక దోషాలు ఏవైనా ఉంటే అది మనం గోవుని ఆరాధించడం వల్ల తొలగిపోతాయి. అందుకని మనం గోవుని పూజిస్తున్నాం, అంతేగాని గోవే దేవుడు, గోవే పరమాత్మ అని కాదు. మన భారతీయ సంస్కృతిలో చూస్తే ప్రధానంగా గోవుని మనం 3 పర్వదినాలలో పూజిస్తూ ఉంటాం. ఒకటి మకర సంక్రాంతి సమయంలో గోవుని పూజిస్తాం. అలానే గోపాష్టమి రోజున గోవుని పూజిస్తాం. అలానే వత్స ద్వాదశి రోజున కూడా మనం గోవుని పూజించడం అనేది జరుగుతుంది. ఒక్క గోమాతనే మనం సంవత్సరంలో 3 పర్వదినాలలో పూజించడం జరుగుతుంది. ఎందుకు మనం గోమాతని పూజిస్తున్నామంటే గోమాతలో ఈశ్వరీయ శక్తులను గ్రహించగలిగే విభూతులు ఉన్నాయి కనుక మనం గోవుని పూజిస్తున్నాం, అంతేగాని గోవే దేవుడు, గోవే పరమాత్మ అని కాదు. అంటే గోవు యొక్క గవ్యాలు అంత అద్భుతమైనవి. మన పంచగవ్య వైద్య విధానంలో ఆయుర్వేద మూలికలను తీసుకొని వాటిని గోవు యొక్క పంచగవ్యాలతో ఎప్పుడైతే జోడించామో ఆటోమేటిక్గా ఆ మూలిక యొక్క శక్తి అనేది 20 రెట్లు పెరగడం జరుగుతుంది. కనుకనే గోమాత యొక్క పంచగవ్యాలతో అన్ని దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. పంచగవ్య ఔషధాలతో నయం కాని రోగం అంటూ ఏదీ లేదు అని అంటాం. కారణం ఏంటంటే గోమాత గవ్యాలు అనేవి ఈ విశ్వంలో ఉన్న సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల నుంచి కూడా శక్తులను తీసుకొని వాటి యొక్క గవ్యాల్లో నిక్షిప్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఈశ్వరీయ శక్తిని కూడా గ్రహించగలిగే శక్తి ఈ గోవులో ఉన్న సూర్యకేతనాడికి ఉంది కనుక గోవుని మనం పూజించడం జరుగుతుంది. ఇంకా ఇంకొన్ని విషయాలు తర్వాత సెషన్లో తెలుసుకుందాం. జై గోమాత. జై హింద్, జై భారత్, వందే మాతరం.